ఏడెడ్ పోస్టులు ఏవైతే వేకెన్సీస్ అరైజ్ అవుతున్నాయో వాటిని ఫిల్అప్ చేయకుండా బ్యాన్ పెట్టారు. ఆ బ్యాన్ ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నది. అందువలన ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ వెదర్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ అన్ని కూడా సఫర్ అవుతున్న మాట వాస్తవమే అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం ఎగ్జామిన్ చేస్తున్నదని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. ఇక మూడవది శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా సన్న వెంకటవీరయ్య గారు కూడా అడిగారు. డిఎస్సి 98 మొదలుకొని 2012 వరకు క్వాలిఫై అయ్యిండి కూడా అనేక కారణాల వల్ల వాళ్ళకి అవకాశాలు రాలేదు, వాళ్ళకు కొంత పార్షాలిటీ జరిగింది, అన్యాయం జరిగిందని ఒక మాట చెప్పారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేసి ఉన్నారు. 98 నుంచి 2012 వరకు ఎవరైతే డిఎస్సీలు అపియర్ అయి మరి అనేక కారణాల వల్ల అవకాశాలు రాక అపాయింట్మెంట్స్ రాక ఆగిపోయి ఉన్నారో వాటిని కూడా ఎగ్జామిన్ చేసి మనము వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే బాగుంటుందని ఒక మాట చెప్పి ఉన్నారు, ప్రకటన కూడా చేసి ఉన్నారు. దాన్ని ప్రస్తుతం ఎగ్జామిన్ చేస్తున్నాము. లా డిపార్ట్మెంట్ అదేవిధంగా జిఐడి డిపార్ట్మెంట్లు కూడా ఎగ్జామిన్ చేసినాయి. ఫైల్ ప్రస్తుతం ప్రాసెస్ చేసినాం. అది ముఖ్యమంత్రి గారి ఆమోదం కొరకు పంపించడం జరిగింది అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు.